నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లాలో 2 ఎంపీ సీట్లు కూడా బీసీ కులాలకు ఇచ్చి సామాజిక న్యాయం చేసిన జగన్కు బీసీలందరూ అండగా నిలవాలి. ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 6 నెలలలోపు పడమర వెప్పరు రోడ్డు వేయిస్తా. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మానిడి బాబ్జీ. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన క్షత్రియ సేవా సమితి లయన్స్ క్లబ్లో. వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే నాన్న గెలవడం ఖాయమనిపిస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ కుమార్తె కంచన్. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మంగళవారం ఉదయం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబల మంగళవారం ఎన్నిక ప్రచారం చేశారు. వారి వెంట ప్రచార రథంపై అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు ఉన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయం వైసీపీలోనే ఉందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీ 2 సీట్లు కూడా బీసీలకే ఇచ్చిన ఘనత జగన్దే అన్నారు. సాధారణ బీసీ మహిళలకు ఎంపీ పదవి ఇచ్చి సామాజిక న్యాయం చేశారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడుతో పాటుగా ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వేముల గాంధీ, లంకా రాజశేఖర్, కారంకి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ గారి గూడూరి ఉమాబాల్ గారు మీ ఆడపడుచుకి నరసాపురం పార్లమెంట్ టికెట్ ఇచ్చి మీ ఓట్లన్నీ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించి చరిత్ర తిరగరాసేలాగా లింగారాయుడుగూడెంలో ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మీ ఆడపడుచుని గెలిపించి మరి నాకు కూడా ఫ్యాన్కి గుర్తుకి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ నేను ఇప్పటికే మీ గ్రామం అన్ని రకాల అభివృద్ధి చేసిన ఒక కార్యక్రమం చేయవలసి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్నమాట వాస్తవం. నేను గడప తిరిగిన రోజున మీరందరూ కూడా చెప్పారు. దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేశాను. దానికి సంబంధించిన ఒక స్కెచ్ కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే మీ ఊర్లోంచి బయటికి వెళ్ళే మార్గం లేని పరిస్థితి ఉంది ఇక్కడ. దానికి సంబంధించి ఈ బ్రిటిష్ టైంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ, పొలాలకు సంబంధించిన డ్రైన్ మార్కింగ్ అంతా ఇచ్చి ఆ మార్కింగ్లోంచి తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైం చేయడానికి ఏమో ఏదో పంటలు పొట్ట మీద ఉన్నాయి, ఇది పంటలు కోతలు అయిపోయిన తర్వాత చేద్దామని
ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి నష్టం కలగకుండా ఆ డ్రైన్ తీసుకెళ్ళి మీ ఊరికి ఒక సౌకర్యం కల్పించాలన్న చిత్తశుద్ధితో ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా సరే సమస్యల మీద అవగాహన ఉండాలి. ఏదో మీరు వచ్చారు, నేను వచ్చాను, ఏదో చెప్పాను వెళ్ళిపోవటం కాదు. నేను ఈ ఊరు వచ్చానంటే ఈ ఊరు సమస్యలు ఏంటో నాకు తెలుసు. అలాగ తెలుసున్న నాయకుడిని మీరు అనుకుంటే మీ సమస్యలు తీరుతాయి. కానీ వచ్చేసి టాటా చెప్పి వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటే ఇవాళ వాళ్ళకి ఇక్కడ సమస్యలు తెలియవు, ఇక్కడ ఏం చేయాలో తెలియదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు న్యాయం చేసేవాడిని, ఈ ఊరిని బాగు చేసేవాడిని, అన్ని రకాలుగా అండదండలు అందించేవాడిని. అలాగే మన రేపొద్దున ఎంపీ గ్రాంట్ కావాలి, మనం ఉమాబాల గారి దగ్గర నుంచి అవసరమైతే 10 లక్షలు 20 లక్షలు తీసుకొస్తాం, మీకు సమస్యను పరిష్కరించి ముందుకు తీసుకెళ్తాం. ఈ రకంగా మీరందరూ కూడా దయచేసి ఈ ఎన్నికల్లో అందరూ కూడా పలుకొని, ఇక్కడ కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఏ పొలాల పనుల్లోకి వెళ్ళి ఉండొచ్చు, అందరూ కూడా ఒక మాట మీద మీరందరూ ఒకరికొకరు చెప్పుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిలబెట్టుకుంటే ప్రతి ఇంటికి ఇవాళ ఎవరు ఏ పార్టీకి ఓటేశారని చూడకుండా మనం పథకాలు ఇచ్చాం. ఇక్కడ తెలుగుదేశాన్ని ఓటేసిన వాళ్ళు కూడా మనం అన్ని పథకాలు ఇచ్చాం సక్రమంగా. జనసేనకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా మనం పథకాలు ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు కూడా ఇచ్చాం. అంటే ఎంత నిష్పక్షపాతంగా మనం పరిపాలన సాగించామో మీరు అర్థం చేసుకోండి. మరి అర్థం చేసుకున్నప్పుడు మనం ఓటు అయిపోయినా నాకు న్యాయం చేశారా, ఈసారి నేను తప్పు చేయకూడదు, నేను జగన్మోహన్ రెడ్డికి వేసి తీరాలి అని అనుకోవాలిగా మీరు. అలాగ అనుకుని మన ఆడపడుచు కూడా నిలబడింది కాబట్టి మనం ఈసారి మనం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలని అనుకుని మీరందరూ కూడా పలుకుని ఓటేస్తారని ఫ్యాన్ గుర్తుకి. అలాగే ఈవీఎం మిషన్లు ఉంటాయి, ఇలాగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నాది మొట్టమొదటి వరుసలో మొదటి పేరు కొట్టు సత్యనారాయణ. ఆ పక్కన ఫ్యాన్ గుర్తు ఉంటుంది, ఆ పక్కన బటన్ నొక్కితే ఇలాగ బజర్ వచ్చి లైట్ వెలిగి ఓటు పడినట్టుగా తెలుస్తుంది. అలాగే గూడూరు ఉమాబాల గారిది పార్లమెంట్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో కూడా ఆవిడది కూడా మొట్టమొదటి పేరే గూడూరి ఉమాబాల, 1వ నెంబరు. పక్కన ఫ్యాన్ గుర్తు ఉంటుంది, పక్కన బటన్ ఉంటుంది. ఈ బటన్ నొక్కగానే ఇలాగ లైట్ వెలిగి బజర్ వస్తుంది, ఓటేసినట్టు అవుద్ది. ఇద్దరికీ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి మీరందరూ కూడా ఈసారి పూర్తిగా లింగారాయుడుగూడెంలో మరి వేసే ఓటు ప్రతి ఓటు ఫ్యాన్ గుర్తుకు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక సమీకరణల నేపథ్యంలో మన గౌడ సెటిబల్ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్న ఈ జిల్లాలో వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలని మనం ఎవరూ అడగకుండానే మీ అందరి మధ్యలో మీ మనిషినైన నన్ను గుర్తించి, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, నేను లాయర్ని, భీమవరంలోనే ఉంటాను. ఎన్నో విషయాల్ని సర్వేల ద్వారా పరిగణలోకి తీసుకుని నన్ను ఎంపీ అభ్యర్థిగా, నేను కాదు కదా, మనం ఎవరూ అడగలేదు, అడగకుండానే మనకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మారు, ఇదివరకు ఎప్పుడు కూడా నరసాపురం పార్లమెంట్ అంటే ధనబలం ఉన్న వ్యక్తులకు ఇచ్చేవారు. ఈరోజు ధనబలం కాదు, ఈ కులబలం ఉంది. ఈ జనబలంతో గెలుస్తారన్న నమ్మకంతో మీ అందరి ఆడపడుచునైనా నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఆయన మన మీద పెట్టిన నమ్మకాన్ని మనం పూర్తిగా నిజం చేసుకుని, మేము చాలా బలంగా ఉన్నాం, మా వారికి ఒక సీట్ ఇచ్చారు, మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోమన్నాం అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే నేను కూడా భీమవరంలో ఉంటాను, స్థానికంగా అందుబాటులో ఉంటా. గతంలో ఎంపీలు ఎవరూ కూడా స్థానికంగా ఇక్కడ స్థిర నివాసం ఉన్న వ్యక్తులు కాదు. వారు హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటూ పారిశ్రామికవేత్తలు పోటీ చేసి ఒక క్యాంప్ ఆఫీసుని మాత్రమే భీమవరంలో పెట్టుకుని జిల్లాకు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు. మరి మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకి పంపిస్తే పార్లమెంటుకి వెళ్ళినప్పుడు తప్పించి ఇతర సమయాలంతా కూడా నేను భీమవరంలోనే ఉంటాను. నా కుటుంబం, మా తండ్రి గారు పంపన్ చంద్రశేఖరరావు గారు కూడా లాయరు. ఆయన కూడా గతంలో మన కుల సంఘాలకి పెద్దగా ఉంటూ ఒక లాయర్గా సామరస్యంగా ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు కోర్టుల్లో ఆస్తులు లేదా డబ్బుని నష్టపోకుండా రాజీల ద్వారా సమస్యలు పరిష్కరించి అందరికీ అండగా ఉండేవారు. చిన్నతనం నుంచి ఆయన్ని చూసి నేను కూడా మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తిని ఎందుకయ్యానంటే వారి ద్వారా నేను అందరికీ పరిచయమైన వ్యక్తినే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి టికెట్ ఇచ్చినప్పుడు మనం బలంగా ఉన్నాం, మనం ఎమ్మెల్యే అభ్యర్థులకి బలం అవ్వాలని చెప్పి మనకి టికెట్లు కేటాయించారు. మనకు వచ్చిన అవకాశాన్ని మనం నిలబెట్టుకుంటూ మనం ఖచ్చితంగా ఈ పార్లమెంట్ పరిధిలోని 7 ఎమ్మెల్యేలకి కూడా బలంగా మారాలి. మీ అందరి బలం చూసి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను గెలిస్తే ఉమాబాల గెలిచినట్టు కాదు, మీరంతా గెలిచినట్టు, మనకు వచ్చిన అవకాశం గెలిచినట్టు. అలాగే మీరు ఏదైతే మా ఆడపడుచు నాకు ఎంత ఆదరణ ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా
జీవితాంతం నిలబెట్టుకుంటానని చెప్పి మీ అందరికీ సభాపూర్వకంగా మాటిస్తున్నాను. తాను శాసనసభ్యునిగా ఎన్నికైన 6 నెలలలోపు పడమర్ర విప్పరు గ్రామానికి రోడ్డు వేయలేకపోతే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీలతో కలిసి పెంటపాడు మండలంలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. మౌంజీపాడు, జట్లపాలెం, ఉమామహేశ్వరం, పడమర వెప్పరు గ్రామాల్లో ఈ ప్రచారం జరిగింది. ఆయా గ్రామాల్లో బొలిశెట్టికి హారతులు పట్టి పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మద్దుకూరి రామకృష్ణ, గంటా సుబ్రహ్మణ్యం, కిలపర్తి వెంకటరావు, పుల్లా బాబీ, దత్తు ప్రసాద్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఎన్ శ్రీరామ్మూర్తి, మైలవరపు పెదబాబు, ఆలపాటి శ్రీనివాస్, కె శ్రీనివాస్, పెనుబోతుల సోమాలమ్మ, పెద్దిరాజు, పసల మహేష్, బాలకృష్ణ, చెన్నా రాంబాబు, కందులపాటి బాపూజీ, పసల అచ్యుతం, పశువులేటి అమ్మిరాజు, బోనం నాగ సత్యనారాయణ, పెనుబోతుల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు మన వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీలో అందరికీ అన్నయ్యగా అన్నదండలుగా ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీ ఆశిస్తున్న పెద్దలందరూ మహిళలందరూ ఈ గ్రామానికి రోడ్డు డేట్ పెట్టుకోండి. ఆ రోజు శంకుస్థాపన జరుగుతుంది. లేకపోతే నేను ఎమ్మెల్యేగా నెగ్గినా కానీ రిజైన్ చేసి మళ్ళీ మీతో పాటు సమానం ఉంటామని తెలియజేస్తున్నాను. అది వర్షాకాలం వెళ్ళిన వెంటనే మీ రోడ్డు శంకుస్థాపన జరుగుతుంది. వర్షాకాలం వెళ్ళిన వెంటనే అంటే 9వ నెలలో శంకుస్థాపన జరుగుద్ది. 12వ నెలలో మీరు రోడ్ల మీద ఈ తారు రోడ్డు మీద నిర్మించి ఏర్పాటు చేస్తారని మీకు మాట ఇస్తున్నాను. ఈ విషయాన్ని మా నాయకుడు చెప్తే నువ్వు అప్పుడే మొదలు పెట్టావు. నాకు అసలు మనకు నెగ్గాలే, అసెంబ్లీకి వెళ్ళాలి, అప్పుడే నువ్వు ఏంట్రా బాబు రిజైన్ అన్నావు అని చెప్పి ఆయన కూడా కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏందో అలాగే సురక్షితమైన మంచినీరు అవుట్లెట్లు, ఇన్లెట్లు ఉన్నప్పుడు కూడా ఆక్రమణకు గురైనవి. ఆ రెండు కూడా క్లియర్ చేసి మీరు సహకరిస్తే ఖచ్చితంగా దీనికి మంచినీరు వచ్చే ఏర్పాటు మనం చేద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వ్యవసాయ అవసరాలకు ఈ ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా కౌలు రైతుకి 20,000 రూపాయలని వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. అది మళ్ళీ మనం తిరిగి తీసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా, నరేగా నిధుల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధానాన్ని మనకు ఎంపీ గారికి కూడా ఎక్కించుకుంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మన నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాబోయేది రామరాజ్యం అని చెప్పండి. 2019లో గ్రామాల్లోకి రానివ్వనని కూడా చాలామంది ఛాలెంజ్ చేశారు. నేను అప్పుడు కూడా చెప్పాను, ఓటు హక్కు అనే అడుగు హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఒక గ్రామం నుంచి కదా ఒక దేశంలో ఎక్కడైనా మనం అడగొచ్చు. కాబట్టి అలాంటివి మనకొద్దు. ఎలక్షన్ వరకు రాజకీయ ఎలక్షన్ తర్వాత మనంతా బాయిగా ఉండాలని ఆలోచన. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి విద్వేషాలకే తావులేదు మన పార్టీలోనూ. మన అందరూ కలిసి ఉండాలి. మనం రెచ్చగొడతారు, ఎవరు రెచ్చిపోకండి. మీరందరూ దయించి ఎవరితోనూ గొడవలు పడకుండా 13వ తారీఖు సాయంత్రం వరకు బూతుల దగ్గర ఉండి మన శ్రేణులతో ఓట్లు పోలింగ్ చేయించవలసిందిగా ప్రతి జన సైనికుడిని, వీరమహిళని, తెలుగుదేశం కార్యకర్తని, తెలుగు మహిళల్ని అందరినీ కూడా, గ్రామ ప్రజలను కూడా, బీజేపీ నాయకుల్ని అందరినీ కూడా మరి నేను పేరున కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఇది మనకి యుద్ధం జరుగుతూ ఉంది. క్రాస్ ఓటింగ్ అలా చూసారా? క్రాస్ ఓటింగ్ అంటే వాళ్ళకి మనకి యుద్ధం. వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు మనం అంట, డబ్బు లేని వాళ్ళు ఆడంట. ఇప్పుడు ఓటుకి 5,000 ఇస్తారు, తీసుకోండి. జనసేన పార్టీకి ఓటేయండి, గాజు గుర్తుకు ఓటేయండి, కమలం గుర్తుకు ఓటేయండి. ఎంపీ అభ్యర్థిగా ఇద్దరిని గెలిపించండి. మీ గ్రామం అభివృద్ధి చేసి బాధ్యత నేను తీసుకుంటాను. మీ కష్టాల్లో, మీ కన్నీళ్ళలో నేను మీతో ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. నేను ఒకసారి మాట ఇస్తే ఆ మాట ఇస్తే అది ఖచ్చితంగా చేసే తీరుతాం. అలాగని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. దయించి వైసీపీ శ్రేణులు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం అందరూ కూడా, జనసేన అందరూ కలిసే ఉండాలి. మనం ఒక కుటుంబంలో ఉండాలి. పల్లెటూరు అంటే పెంటపాడు మండలం నుంచే 10,000 తక్కువ కాకుండా మెజార్టీతోటి మరి గ్లాసు గుర్తు మీద ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తారు.
ప్రతి ఇంట్లో నుంచి కూడా వచ్చి మహిళలు స్వచ్ఛందంగా మీకు ఓటేస్తామని చెప్పడం, ఆరతులు పట్టడం, దండలు వేయడం, మరి ఇంత అభిమానం ప్రజల్లో దాక్కుంది. ఎందుకంటే ప్రజా కంటక పాలన. అంతేకాకుండా ఈ ప్రధాన సమస్యలు ఈ ఊళ్ళో ఆ రోడ్డు, ఇక్కడ అంతర్గత రోడ్లు, అలాగే డ్రైనేజీల సమస్య, ఇళ్ల పట్టాల సమస్య ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోరికలు చాలా చిన్న కోరికలు కోరారు. ఈ పాంప్లెట్లో ఉన్నాయి చాలా చిన్న కోరికలే. ఈ కోరికలన్నీ కూడా తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసే విధంగా ప్రభుత్వం దగ్గర మాట్లాడి ఈ కోరికలన్నీ కూడా ఒక్క సంవత్సరం లోపే మీ అందరికీ తీర్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. లెక్కాడితే కానీ డొక్కాడని బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టేలాగా ఇసుక విధానాన్ని మరి ఎవరికి చేరకోకుండా చేస్తే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఇబ్బందులు పాలైన పరిస్థితి. అలాగే మరి లెక్కర్ తీసుకుంటే సాయంత్రం అయ్యేటప్పటికి 70 రూపాయలతో క్వార్టర్ తీసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అది వేళ 200 నుంచి 250 రూపాయలు చేశారు. కరెంటు బిల్లులు 10 సార్లు పెంచారు. ఇలాగా ఎవరో సామాన్య మానవుడు బతకలేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిన్ననే మోడీ గారు అనౌన్స్ చేశారు, పోలవరం ప్రాజెక్టుని, అమరావతిని కూడా వైభవపేతంగా తీర్చిదిద్దడానికి మనకు సహకారం అందిస్తా అన్నారు. కాబట్టి సోదరులారా ఆలోచించండి. నీతి గల ప్రభుత్వం కావాలా, అవినీతిలో కూరుకుపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలా, తేల్చుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా ఈ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మానిడి బాబ్జీ మంగళవారం పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక 5, 6, 10, 12 వార్డుల్లో సీతారాంపేట, కొబ్బరి తోటలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. పేద మధ్యతరగతి వర్గాలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మే 13 జరగబోయే ఎన్నికల్లో కనీసం మనం ప్రజలందరూ ఆలోచన చేయండి, పార్టీల పరంగా ఆలోచన చేయండి. ఈవేళ పేద మధ్యతరగతి వాడిని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళైనా ప్రజల మేలు చేసే ఒక్క ఆలోచన చేశారా? సామాన్యుని పొట్టగొడతా, మధ్యతరగతులను ముఖ్యంగా పొట్టగొట్టుకుంటా వీళ్ళు కనీసం రేట్లన్నీ పెంచి సామాన్యుడు అందుబాటులో లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ పార్టీలన్నీ ఇలా చేస్తుంటే వీళ్ళందరూ కలిపి బీజేపీతో తొత్తుగా బీజేపీతో ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇలా డైరెక్ట్ గా పొత్తులో, అలాగే వీళ్ళకి దొడ్డుదారునేమో జగన్మోహన్ రెడ్డి బీజేపీతో పొత్తు. అంటే మీరు వేసే ఓటు అంతా కూడా ఈ పెత్తందారులకి, ఈ దుర్మార్గంగా పరిపాలించిన కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీకి వెళ్తుంది. ఆలోచన చేయండి మిత్రులారా. ప్రజల కోసం నిలబడే పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉందంటే ఒక కాంగ్రెసే. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం బాగుపడుద్ది. రాష్ట్రం ఏ విధంగా బాగుపడుద్ది? ప్రత్యేక హోదా వస్తే ఈ అప్పులో మునిగిపోయిన రాష్ట్రం బయటపడే ఛాన్స్ ఉంది. ఈ ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం మోడీని దగ్గరికి ఎదిరించి తేలేక ఈ ప్రత్యేక హోదా పదాన్ని పక్కన పెట్టేసిన దుర్మార్గులు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ చేత కాదు. వీళ్ళిద్దరూ కేసులో లోనికి వెళ్ళకూడదనే ఆలోచనతో మన ఆంధ్ర ప్రజల 5 కోట్ల మంది జీవితాల్ని తాకట్టు పెట్టేస్తారు మోడీ కాలకాడ. ఆలోచన చేయండి. అలాగే ప్రజలు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. రైతులు, మహిళలు, విద్యార్థులు
నిరుద్యోగులు ఎవరు బాగుండాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉండాలి. కనుక కాంగ్రెస్ ఆదరించవలసిన సమయం వచ్చింది. ఈసారి అస్తమిత ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నా. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని క్షత్రియ సేవా సమితి లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల అల్లూరి విగ్రహం వద్ద మంగళవారం నివాళులర్పించారు. క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు సిహెచ్ఆర్కే వర్మ, లయన్స్ జోన్ చైర్పర్సన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు, పాతూరు యూత్ దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు, లయన్స్ సభ్యులు సామన సత్యనారాయణ, కొప్పెల సాయి సత్యనారాయణరాజు, జామి సత్యనారాయణ, ఎర్ర ఆంజనేయస్వామి, పల్లెల శేషగిరి, తిలక్ తదితరులు పాల్గొన్నారు. భావి తరాల వారికి అల్లూరి చరిత్రను తెలియజేయాలని వక్తలు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ముద్దిబిడ్డ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇవాళ ఉన్న భారతీయ సాంప్రదాయంలో అల్లూరి సీతారామరాజు ఒక నిస్వార్థంగా ప్రజలందరికీ సేవ చేయాలని, ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. అందులో మన్యంలో ఆయన యొక్క మన్య ప్రజలకు జరిగే అన్యాయాల్ని ఆయన ఎదిరించి అతి చిన్న వయసులోనే ఆయన తన జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కోసం, అలాగే మన్యంలో న్యాయం జరగడం కోసం ఆయన చేసిన పోరాటం చాలా గొప్పది. అలాగే నేటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మనందరం కూడా మంచి వ్యక్తులను ఎన్నుకొని స్వాతంత్రంలో మనకి ఇచ్చిన స్ఫూర్తిని ఆసరాగా చేసుకుని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడిని మనం ఎన్నుకోవాలని కోరుకుంటూ, అతి చిన్న వయసులో విప్లవ పందాన్ని ఎన్నుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఆ మహనీయుడి గురించి మనం అందరం కూడా భావితరాలకు అందజేయవలసిన బాధ్యత మనపై ఉంది. చిన్న వయసులోనే ప్రాణాలను అర్పించి మరి ఈ మన స్వరాజ్యాన్ని స్థాపించడంలో వివిధ పందాలు ఎవరి పందా వారు ఎంచుకున్నప్పటికీ విప్లవ పందాలో ఉన్నటువంటి భగత్ సింగ్ కానీ, అల్లూరి సీతారామరాజు గారిని, సుభాష్ చంద్రబోస్ కానీ ఇటువంటి మహావీరులు ఎంతోమంది మరి ఆ రోజు అశువులు బాసారు. వారిని భావితరాలకి వీరు అందించిన ఈ మన స్వేచ్ఛా స్వాతంత్రాలని ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈ విషయాన్ని మన భావితరాలకు కూడా తెలియజేయవలసిన బాధ్యత వివిధ సంఘాలపై ఉంది. మరి అదేవిధంగా అల్లూరి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జాతీయతా భావం కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున, క్షత్రియ సేవా సమీక్ష తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ మహనీయుడికి మన అందరి తరపున ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు గారు అంటే ఒక విప్లవ జ్యోతి. ఆనాడు స్వతంత్ర ఉద్యమం కోసం అహర్నిశలో ఉండి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మహానుభావుడు. ఆయన చేసిన స్ఫూర్తి నేటి యువత అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ మహానుభావుడు కుటుంబాలని త్యాగం చేసి భారతదేశం ప్రజల యొక్క బానిస బతుకుల నుంచి రక్షణ పొందాలని ఎంతో ఆ రోజు మన్యవీరుడుగా ఆయన చిన్న వయసులోనే అసలుబాసినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమంలో మేము కానీ మా మిత్రులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని చేయాలని, అలాగే ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమం ఎప్పుడూ కూడా మిస్ అవ్వకుండా వర్మ గారు కానీ, మురళీకృష్ణరాజు గారు కానీ మా మిత్రులు అందరం కూడా పాల్గొంటాం. అలాగే ప్రతి కార్యక్రమంలో ఇది ఒక అల్లూరి సీతారామరాజు గారిదే కాదు, దేశ నాయకులు ఎవరిదైనా కానీ మేము ఎప్పుడూ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఎందుకు చేస్తామంటే వాళ్ళని ఆ రోజైనా కానీ మనం వాళ్ళంత గొప్ప వాళ్ళు అవ్వకపోయినా కానీ ఆ రోజైనా కానీ వాళ్ళ కోసం మనం స్మరించుకునే అవకాశాన్ని కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తద్వారా రేపటి భవిష్యత్తులో యువతకి ఎంతో కొంత స్ఫూర్తిదాయకం అవుద్దని తెలియజేసుకుంటూ, స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేసిన ప్రతి వ్యక్తిని, ఆ మహానుభావుల యొక్క విలువలు మన రాబోయే తరాలకు తెలియజేయడానికే ఆ మహానుభావుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమం మనం ఘనంగా జరిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే ఈ రేపు ప్రమాదానికి మనం ఎంతగా ఉపయోగపడాలనేటువంటి విషయాన్ని ఈనాటి యువతులందరికీ కూడా మనం తెలియజేయాలి. ఆ మహానుభావుల త్యాగాల్ని, వారి యొక్క ధనాల్ని, కుటుంబాలని, ఎంతో పేరు ప్రతిష్టలని, వయసుని కూడా వాళ్ళు త్యాగం చేసి ఈ భారతదేశానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని ఈనాటి తరానికి అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం, ఆ మహానుభావుల జయంతులు కానీ వర్ధంతులు కానీ మనం చేసుకుని రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని తెలియజేస్తూ, ఇలాంటి మహానుభావుడికి మనం ఈరోజు స్మరించుకునేటటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి నా తోటి మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ, స్థానిక 19వ వార్డులో మంగళవారం మంత్రి కొట్టు సత్యనారాయణ కుమార్తె కంచన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇంటింటా తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ చేపట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పార్టీకి మరింత ఆదరణ పెరిగిందన్నారు. ఈ ప్రజాదరణ చూస్తుంటే ఎమ్మెల్యేగా తన తండ్రి కొట్టు సత్యనారాయణ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, సంగం సుబ్బారావు, దిట్టుకుర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇక్కడ మేము ప్రచారం చేస్తుంటే అందరూ కూడా అవ్వలు ప్రత్యేకంగా అన్నారు. ఈ 2 నెలలు చాలా కష్టాలు పడ్డాము మేము పెన్షన్లు తీసుకోవడానికి. కానీ మళ్ళీ జగన్ గారే మేము తప్పించుకుంటాం, మీరేం కంగారు పడకండి, మళ్ళీ జగన్ గారే వస్తారు, ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారు వస్తారు, మళ్ళీ మా పెన్షన్లు ఇంటికి వస్తాయి అని మీ నమ్మకం మాకు చాలా ఉంది అని నాకే ఎదురు చెప్తున్నారు. మళ్ళీ మేము కంపల్సరీగా మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని. మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి. నాన్నగారు చాలా వర్క్ స్టార్ట్ చేశారండి. అన్ని రోడ్స్ కూడా అన్ని శాంక్షన్ అయినాయి. మళ్ళీ మనకి తాడేపల్లిగూడెంలో నాన్నగారు వస్తేనే మళ్ళీ అన్ని వర్క్స్ అన్ని కంటిన్యూ అయ్యి కంప్లీట్ అవుతాయి. అది మీరు మర్చిపోకండి. అండ్ మనకి తాడేపల్లిగూడెం ఎడ్యుకేషనల్ హబ్గే కాదు, అన్ని రకాలుగా కూడా డెవలప్ అయింది. మళ్ళీ ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి నాన్నగారు వస్తే. మరి వేరే పార్టీ చెప్పే మాటలు నమ్మకండి, వాళ్ళు ఎవరూ చేయరు. మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే వస్తుంది. మీరందరూ కూడా ఆలోచించి 2 ఓట్లు ఎంపీ, ఎమ్మెల్యే 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. బ్యాలెట్లో మంది 1వ నెంబర్ అండి, 1వ నెంబర్ గుర్తుకి ఓటేసి నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారిని, అలాగే ఎంపీ గారు ఉమాబాల్ గారిని గెలిపారు. వార్డులో ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రతి ఇంటిని తాకడం జరిగింది. ఏదో విధంగా లబ్ధి చేకూరే విధంగా మరి ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. ఏమైనా సరే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని దిశగా ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి రావడం ఖాయం. అలాగే మరి ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి, నియోజకవర్గానికి మరి 2004 నుంచి 2009 వరకు ఈ నియోజకవర్గాన్ని 600 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి వాదంలో నడిపించిన కొట్టు సత్యనారాయణ గారు మరి 2019 నుంచి 2024 వరకు కూడా అదే అభివృద్ధిని కొనసాగించారు. మరి ఈ తాడేపల్లి నియోజకవర్గంలో లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. పరిసర గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చక్కని రోడ్లతో మరి అభివృద్ధి పథకం చేశారు. మరి అలాగే పట్టణానికి సంబంధించిన అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలకి మరి శాంక్షన్లు తీసుకొచ్చి మరి ఎలక్షన్లు జరిగేటప్పుడు అయిన వెంటనే కూడా అవన్నీ జరిగే కార్యరూపం దాల్చే పరిస్థితి ఉంది. మరి ఆయన తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి ఈ తాడేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వడానికి మరి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని కాంచన గారు ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. వారి ప్రతి ఒక్కరు కూడా వారి స్పందన ఎలా ఉందంటే కనుక ప్రతి ఇంటికి వెళ్తే కనుక అమ్మఒడి కానీ, రీజనల్స్మెంట్ కానీ, అదేవిధంగా పెన్షన్ విషయం కానీ మాకు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి అని మేడం గారితో చెప్తాం. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి ఇల్లు కూడా ఎంతో ఆనందంగా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి పథకం కూడా అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ చూడకుండా ఇచ్చే వ్యక్తి, ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అలాంటి ఆయనకి ఎంతో స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన తాడేపల్లిగూడెంలో అభివృద్ధి బాటలో నడిపించినటువంటి మన కొట్టు సత్యనారాయణ గారు ప్రతిసారి కూడా ఒక లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా పౌరేషన్లో కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఎన్నో మామూలు పథకాలు తీసుకొచ్చినటువంటి మన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ గారికి మళ్ళీ ఒకసారి మూడోసారి కూడా ఆయనకి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కాపు సామాజిక ప్రయోజనాల కోసం కాపు సామాజిక వర్గమంతా ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర కాపు జేఏసీ సభ్యులు మంగళవారం పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర జేఏసీ సభ్యులు మాకా శ్రీనివాస్ అధ్యక్షతన కాపు ఉద్యమ వ్యవస్థాపకులు ఆకుల రామకృష్ణ, వాసురెడ్డి యేసుదాసు, ఆరేటి ప్రకాష్ రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం నిర్వహించి అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కేవలం చంద్రబాబు మీద అక్కసుతో కాపునాడు ఉద్యమాన్ని ముద్రగడ్డ పద్మనాభం దుర్వినియోగం చేశారన్నారు. ఉద్యమం కోసం కాపులకు ఆయన ఉపయోగించుకున్నాడే కానీ కాపు ఉద్యమానికి తన రాజకీయ ప్రయోజనాలకే ముద్రగడ్డ వాడుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కాపులను బీసీఎఫ్ కేటగిరీలో పెట్టారని, దాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఓకే చేయించుకోకపోవడంతో వలన నష్టపోయామన్నారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలతో ఆమోదించుకోవడానికి వీలుగా ఎన్డీఏ కూటమికి కాపులందరూ ఓటు వేయాలని, స్థానికంగా బొలిశెట్టి శ్రీనివాస్కు ఓటు వేయాలని కోరారు.
జగన్ ప్రభుత్వంలో కాపులకు ప్రయోజనం ఏమీ జరగలేదని ఆరోపించారు. సమావేశంలో పైబోయిన రఘు, వేమన శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. మరి కాపులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో కాపు, తెలగ, బలిజ వంటి కులాలు ఒక ఉద్యమం చేసి ఆకలి కేకని తుల్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చి కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అదేవిధంగా కాపులకి భవనాలు ఏర్పాటు చేసి, కాపులకి విదేశ విద్య ఇచ్చి కాపుల్ని కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా 5% రిజర్వేషన్ బిల్లు చేసి ఢిల్లీకి పంపించారు బీసీ రిజర్వేషన్ కోసమని. అది పెండింగ్లో ఉంటే మరి ఓబీసీలో 5% ఇచ్చి ఆ బిల్లుని క్యాబినెట్లో కూడా తీర్మానం చేసి పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, హోంమంత్రి ఇచ్చి కాపులను గౌరవించిన తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ తీసేసిన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన రిజర్వేషన్లు కానీ 2000 కోట్ల రూపాయలు ఇస్తానని 2 రూపాయలు కూడా ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన రిజర్వేషన్ తీసేసాడు, ఇచ్చిన కార్పొరేషన్ తీసేసాడు, ఇచ్చిన విదేశ విద్య తీసేసాడు. ఈ జాతికి అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం. కనుక ఒక్క ఓటు కూడా అయినా గీళ్ళది ఈ తాడేపల్లిగూడెంలో కానీ ఈ పార్లమెంట్లో కానీ అన్ని కూటమి అభ్యర్థుల్ని గెలిపించి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తప్పకుండా 13వ తారీఖుని బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరూ ఓట్లేసి వచ్చే నెల 4వ తారీఖు పుల్లి 30,000 మెజార్టీలో తాడేపల్లిగూడెం నెగ్గుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తామని చెప్పి. జాతుల ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రయోజనాలు. ఎందుకు మనం కూటమికి సపోర్ట్ చేయాలంటే, ఈ రోజున మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కులాలు, అన్ని కులాలు కూడా ఈ కులమని ఆ కులమని కాకుండా అన్ని కులాలకి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీవ్రమైన అన్యాయం, నష్టం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మరి కేవలం కాపులే కాకుండా ఎస్సీ ఎస్టీ కానీ లేకపోతే బీసీ కానీ మైనార్టీ కానీ చూసినట్టయితే ఇవాళ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ బీసీ సబ్ ప్లాన్ కానీ అమలు చేయట్లేదు. అలాగే మైనార్టీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఎన్నో ఆస్తులు, వక్ఫ్ బోర్డు ఆస్తులు, ఎన్నో ఆస్తులు ఈరోజు ప్రభుత్వంలో కబ్జాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మాదిరి చూస్తే అన్ని జాతులు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి జాతుల ప్రయోజనాల దృష్ట్యా కాపులందరం కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు కూటమికి సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ భారతదేశం 5వ స్థానానికి ఆర్థిక శక్తిగా పెరిగింది. అటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఒకవైపు, అలాగే సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కూడా సంపాదనలో ముందుకు తీసుకెళ్ళగల అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, అన్నింటికీ మించి ఇవాళ జనసేనాని తనను తాను తగ్గించుకుని కేవలం రాష్ట్ర హితాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, ముగ్గురు మరి త్రిమూర్తులుగా ఈ రోజున ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి విజయం వల్ల మాత్రమే రాష్ట్రం అతి త్వరలో మరి ఇవాళ ముందుకొచ్చి అభివృద్ధిలో ముందుకొచ్చే అవకాశం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. పెద్దలు చేసినటువంటి కృషి కారణంగా మన కాపులకి ఏ పార్టీ అయితే మనకి ఉపయోగపడిందనే విషయాన్ని కూలంకషంగా తెలియజేయడం జరిగింది. అదే సందర్భంగా మన తెలుగుదేశం ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా జీవోను అమలు చేసుకోకపోవడం అనేది ముద్రగడ యొక్క పద్మనాభం గారి యొక్క నాయకత్వంలో జరిగిన తప్పిదముగానే అందరిగా తెలుసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని తెలియజేస్తారు. అలాగే ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం వచ్చేటప్పటికి మన తాడేపల్లిగూడెం కాపు సోదరులు సోదరమణులు అందరూ కూడా అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ఇంతకుముందు మన తాడేపల్లిగూడెంలో ఒక డిప్యూటీ స్థాయి సీఎం వరకు కూడా మన ఉద్యమం చేయడం కారణంగా మనకు కల్పించడం జరిగింది. అదే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే కొత్త వారికి బొలిశెట్టి శ్రీని గారిని కూడా మనం అదే స్థాయిలో తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి కాపు సంఘం అన్ని కులాలు కలిపి ఒక బొలిశెట్టి శ్రీని గారిని అసెంబ్లీకి పంపించడం ద్వారా మరి 5 బ్రాండ్ బొలిశెట్టి శ్రీని గారు మన గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గా మన బాహుబలి గారిని మనం అసెంబ్లీ పంపించడం ద్వారా కాపు జాతికి ఉపయోగపడే విధంగా మనందరూ చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem.
Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. చెప్పింది అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కావాలో అలాగే 2014లో కూటమి నాయకులు హామీలు ఇచ్చి మోసం చేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి వస్తున్న కూటమి నాయకులను నమ్మి మోసపోతారో విజ్ఞతతో ఆలోచించాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కోరారు. సోమవారం రాత్రి ఆయన పట్టణంలో పలు వార్డుల్లో రోడ్ షో, ఎన్నిక ప్రచారం చేశారు. అనంతరం 16వ వార్డులో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఈలినాని కూడా పాల్గొన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ 1,100 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. మాజీ ఎమ్మెల్యే ఈలినాని మాట్లాడుతూ భవిష్యత్తు సంతోషంగా గడపాలంటే తిరిగి జగన్మోహన్ నాయకత్వాన్ని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండుమొగల బలుసులు, చామన సూర్యచంద్రరావు, ఆరమిల్లి రవి, చీమకటిమిల్లి మంగరాజు, వేముల గాంధీ తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి ఇంచుమించు
హోరాహోరీగా రాష్ట్రంలో ప్రచారం జరుగుతుంది. ఒక పక్క చెప్పిన మాటలు చెప్పినట్టు అమలు చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి, పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళకి అండగా ఉంటున్న ముఖ్యమంత్రి. మరొక పక్క కుట్రలు కుతంత్రాలతోటి, అబద్ధాలతోటి, అవాస్తవాలతోటి పెత్తందారుల తరఫున అజెండాని ఏ రకంగా అమలు చేయాలన్న ఆలోచనతో పెత్తందారులందరూ ఈ ప్రజలకు సంబంధించిన సొమ్మంతా కూడా ఈ రకంగా చేయాలన్న ఆలోచనతో హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక సంచలనమైన ప్రకటన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఇవాళ ఈ ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ఉందో, ఈ పెత్తందారులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయాలని కుట్ర చేస్తారన్న విషయాన్ని ఇవాళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం చూడండి ఒకసారి. దేవుళ్ళు లాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతి కుటుంబంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుని ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత మనకు అన్ని విధాలా బాగా జరుగుతుంది. రైతులకు సంబంధించి రైతు భరోసా, పంట నష్టం జరిగితే ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ, నెలకు 3,000 పెన్షను, చేయూత ద్వారా ప్రతి ఇంటికి 45 ఏళ్ళు దాటిన మహిళకి 75,000, డ్వాక్రా బాకీ అంతా కూడా బ్యాంకులో కట్టవలసిన 4 వాయిదాలు తిరిగి ఇచ్చేయడం, 0 వడ్డీ, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వైఎస్ఆర్ పోషణ, అనేక పథకాలు పేదల కోసం పెట్టాడు. ఇవాళ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవడానికి 25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా చేయించుకునే కార్యక్రమాన్ని పెట్టాడు. ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి పంపించి ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయమన్నాడు. ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతున్నాయి, కానీ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి? మనుషులు గారు అడిగారు, 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ జోల్పాలనికి మంచినీళ్ళు ఇవ్వాలని మీరు ఎంతో మంచి ఉద్దేశంతో వేశారు. ఒక 3 వీధులకి రావట్లేదు, వస్తుంది కానీ తక్కువ వస్తుంది, 2 వీధులే వస్తున్నాయి, ఇంకా ఇక్కడగా బాగా ఫుల్గా వచ్చేలాగా చేయండి అన్నారు. ఇది ప్రజా సమస్యలు, అది చేయవలసిన బాధ్యత ఉంది. దానికి ఎలా చేయాలన్నది ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు, దాన్ని రెవెన్యూ చూస్తారు, అవసరమైతే పైప్ లైన్ కొత్త లైన్ వేస్తారు, కిందకి తీసుకెళ్తారు, దాన్ని కనెక్ట్ చేస్తారు. అలా ఇవాళ జోరపాలలో గత 10 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇవాళ నిన్నది కాదు, ఈ జోరపాలెం వాటర్ సమస్య ఉన్నది. దాన్ని మొన్న మొత్తం పూర్తిగా ఎక్కడైతే మన శివపరమాత్మ బిల్డింగ్ దగ్గర కొత్తగా 300 mm లైన్ తీసుకొచ్చి అక్కడి నుంచి పైప్ లైన్ మొత్తం మార్పించి, ఎక్కడ మన ఈవి ఆంజనేయులు గారి విగ్రహం పక్క నుంచి ఆ లైన్ తీసుకొచ్చి మన తణుకు దగ్గర లాగిన తర్వాత మన శివాలయానికి ఎదుర్కొన్న రోడ్డు క్రాస్ చేయించి మళ్ళీ 300 లైన్ అక్కడ వాళ్ళు తీసుకొచ్చి అక్కడి నుంచి జోగపాలెం తీసుకొచ్చారు. ఇంకా 3 వీధులు రాకపోతే దానికి కూడా ఏం చేయాలన్నది ఖచ్చితంగా ఇంత చేసినప్పుడు 3 వీధులు కూడా ఫుల్గా వచ్చేలాగా తప్పనిసరిగా చేస్తాం. శ్రీదేవపతిలో కొంత మేర సీసీ రోడ్డు అన్నీ వేస్తాం. మరి మనం అభివృద్ధి చేయడానికి మనం ఇప్పుడు ఎవరైనా నాకు ఓటు వేయండి అని ఎందుకు నేను నన్ను ఎత్తుకేయాలి, నాకు ఓటు నా మీద నమ్మకుండి ఏదో మాకు ఉపకారం చేస్తారు అని కదా మమ్మల్ని నమ్మేది. ప్రజలను మోసం చేయొద్దు, దయించి తిన్నటువంటి చిన్న పిల్లల్ని మోసం చేయొద్దు, ఆడవారిని మోసం చేయొద్దు, పిల్లల్ని మోసం చేయొద్దు. ఎందుకంటున్నానంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్లలందరూ కూడా 100% స్కూల్కి వెళ్ళాలి, డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, అమ్మ వాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి అమ్మ ఒడి పెట్టి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ పిల్లలు బాగా చదువుకోవాలి, ఈ దేశానికి వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని రక్షించేటువంటి ఒక సైనికుడు కావాలి, ఒక డాక్టర్ కావాలి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కుర్రాడు ఒక కలెక్టర్ కావాలనే ఉద్దేశంతో మీ పిల్లలు చదువుకుంటాకి ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఒడిని 15,000 రూపాయలు ఇస్తున్నారు. అందులో 2,000 రూపాయలు మీరు పుట్సచ్చయ్య గారు చెప్తుంటే ఏమన్నా నా స్కూల్ మెయింటెనెన్స్కి, మరి అమ్మాయిలు అబ్బాయిలు బాత్రూమ్స్ మెయింటెనెన్స్ అన్నింటికి 2,000 రూపాయలు కట్ చేశారు. ఇప్పుడు ఆ 2,000 రూపాయలు కూడా వేసి 17,000 రూపాయలు రేపు నుంచి మనకి మేనిఫెస్టోలో పెట్టారు.
17,000 రూపాయలు ఇస్తే 2,000 పోతే 15,000 మీ చేతికి వస్తాయి. దయించి ప్రతి ఒక్కరూ రైతు సోదరులు ఆలోచించండి. ఈ యాక్ట్లు గీట్లు అన్నీ కూడా ఎవరిని పాడు చేసి కాదు, మీకు చాలా మంచి చేసి యాక్ట్ వల్ల ఏ రైతు సోదరుడికి, ఏ ఇంటి యజమానికి, ఏ స్థలం ఓనర్కి నష్టం లేదు. వచ్చే సోమవారం ఎలక్షన్ 13వ తారీఖు మే 2024 వచ్చే సోమవారం ఉదయం 7 గంటలకి మీరందరూ వెళ్ళి ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి, ఒకటి అసెంబ్లీకి కొట్టి సత్యనారాయణ గారికి, 2వ ఓటు పార్లమెంటు అభ్యర్థి చాలా సాదా సేదా కుటుంబం నుంచి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి ఉమాబాల గారు, గూడూరు ఉమాబాల గారు, ఆవిడకు ఒక ఓటేసి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి 2వసారి సీఎం చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ రిక్షాపొంత కార్మికులు కానీ, రిక్షాపొంత ఆడపడుచులు కానీ, సోదరీమణులు కానీ అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. యాక్చువల్గా పొంతలో ఉండేటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ సమస్యని కొట్టి సత్యనారాయణ గారు టెండర్ పిలిచి ఆ డ్రైనేజ్ సమస్య దాన్ని క్లియర్ చేయడం కోసం టెండర్ పిలవడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ఆ టెండర్ వేసి కాంట్రాక్టర్ వర్క్ చేయకపోవడం గురించి ఆ టెండర్ ఆగిపోయింది. ఆయన ఇప్పుడు ఎలక్షన్కి వచ్చినప్పుడు మనం డిమాండ్ పెట్టడం అనేటువంటి నా ఉద్దేశం అయితే కాదు, కానీ ఇక్కడ ఈ సోదరీమణులు అందరూ ఉన్నారు, వాళ్ళకు ఉండే సమస్య అది కాబట్టి ఆయన లిస్టులో తీసుకెళ్ళవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఆయన ఎమ్మెల్యే అవగానే మళ్ళీ రీటెండర్ పిలిపించి ఆ యొక్క పొంతలో ఉండేటువంటి సమస్య పరిష్కారం చేయవలసిందిగా మీ అందరి సమక్షంలో ఆయన కోరడం జరుగుతుంది. అలాగే మన శ్రీదేవి పొంతలో ఇవాళ శ్రీదేవి పొంత నుంచి చాలామంది మహిళా సోదరిమణులు అందరూ వచ్చడం జరిగింది, సోదరిమణులు అందరూ. అక్కడ మంచినీళ్ళ సమస్య అనేటువంటిది చాలా పెద్ద సమస్య అయితే ఉండేది. ఇవాళ గర్వంగా మటుకు మేము ఆ విషయం మటుకు చెప్పగలుగుతున్నాం. అక్కడ ఇవాళ మంచినీళ్ళు అనేటువంటి సమస్య లేకుండా చేసామని చెప్పి మేము గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే శ్రీదేవి పొంతలు అయితే గౌరవ మంత్రివర్యులు కల్పించడం జరిగింది. మనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు మనం చూసాం. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎప్పటి వరకు మీరు నాకన్నా పెద్ద చిన్న కూడా ఉన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని వారి పరిపాలన మీరు చూస్తున్నారు. ఎప్పుడైనా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో మీ ఇళ్ళకి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ ఒక్క విషయాన్ని మీరు గమనించి ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఎన్నిసార్లు కావాలి, ఎన్నిసార్లు సరే మనం గెలిపించుకోవాలి. ఆయన గెలుపుకి మనంత కృషి మనం చేసి పార్టీ బలోపేతానికి చాలా అందరూ కష్టపడాల్సిన సమయం ఇది. ఈ సమయాన్ని వృధా చేయొద్దు. మనకి 1 వారం మాత్రమే ఉంది. మళ్ళీ ఈ రోజున ఎలక్షన్ జరుగుద్ది. ఆ ఎలక్షన్లో మన బ్యాలెట్లన్నీ కూడా ఫ్యాన్ గుర్తుతోటి నిండిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. మేఘాలు దట్టంగా వ్యాపించి చిరుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత 20 రోజులుగా బాణుడి ప్రతాపానికి విలవల్లాడిన ప్రజలకు గాలులతో కూడిన వర్షం ఉపశమనం కలిగించింది. కొన్ని చోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పెంటపాడు మండలంలో రోడ్డు పక్కన ధాన్యం ఆరేసుకున్న రైతులను వర్షం ఇబ్బంది పెట్టింది. మామిడికాయలు రాలిపోయి మామిడి తోటలు పాడుకున్న రైతులు నష్టపోయారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.
సోమవారం రాత్రి ఆయన బీజేపీ కన్వీనర్ ఈతకొట్ట తాతాజీతో కలిసి కొమ్ముగూడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల మద్దతుతో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశీర్వదించండి అమ్మా. పెట్టుబడి సాయం పెన్షన్ 4000 ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన దశవారీగా మీ దగ్గర ఓటు టర్న్అవుట్ ట్యాక్స్ అని అది పెడతారు. వీళ్ళు అలా వస్తారు జనం పోగేసుకుని ట్యాక్స్ వస్తారు. డైనమిక్ లీడర్ మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం గుర్తు గాజు క్లాసప్ప శ్రీని గారు ఎన్నికల గుర్తు ఇంగి పాదాభివందనం చేస్తున్నామమ్మా. తీర్మానం కూడా 2 ముందుకు పోవాలి. సూపర్ 6 పథకాలు అందరూ జనమే శక్తి శ్రీరంగ మద్దతుగా మొండి వాడు జగన్ చూడు వ్యక్తి మన పొలిశెట్టి శ్రీని గారు మన గ్రామానికి మన సత్తనము 30 ఆశీర్వదించండి అమ్మా. గారు సాంబార్ ప్రెసిడెంట్ లో ఓటు నేను నేయండి. మన ఎస్సీ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు సీఎంగా ఉండగా, ముళ్ళపూడి బాపిరాజు గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా, జడ్పీ చైర్మన్గా ఉండగా ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. 19 నుంచి 24 వరకు కనీస సౌకర్యాలు కూడా అరేంజ్ చేయనటువంటి ఈ ప్రభుత్వం మరి ఏం చేయాలో మీరు ఆలోచన చేయండి. సర్పంచ్కి అధికారాలు లేవు, సర్పంచ్ ఖాతాలో డబ్బు లేదు, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఏదైతే మనం కోకో మీద ఆధారపడి సాగు చేస్తూ ఉంటారు, డ్రిప్ ఇరిగేషన్ అనేది ఇదివరకు 90% మరి ఆ రోజుల్లో 90% సబ్సిడీ ఉండేది చంద్రబాబు గారు ఉండగా. ఈరోజు మొత్తం డ్రిప్ ఇరిగేషన్ తీశారు. మళ్ళీ రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు వీళ్ళు, కానీ అంతా మోసమే. మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దయ వల్ల మరి ఈ ప్రాంతం అంతా సుభిక్షగా ఉందంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. 1983 సంవత్సరంలో ఆయన వచ్చి మొట్టమొదటి సంతకంగా రైతులకి బాగుపడాలనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్తుని ఇచ్చిన సంగతి మీకు తెలుసు. ఆ రోజు నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఓ పక్కన రేట్లు పెంచుతూ ఉన్నారు, ఒక పక్కన కరెంటు బిల్లు పెంచుతూ ఉన్నారు. రైతులు కూడా వదలకుండా రైతులకు కూడా మీటర్లు పెట్టిన సందర్భం. ఒక ఫైన్ వార్నింగ్ చెప్తారనమాట, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఫ్రీ ఇస్తాం, తర్వాత అందరికి కూడా మోటార్లు బిల్లు కట్టాలంటే మరి సస్యశ్యామలుగా ఉండే ఈ కొబ్బరి తోటలు కానీ ఈ పంటలన్నీ కూడా నాశించే చీడపురుగులతో తయారైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మరి మన చంద్రబాబు గారి టైంలో నరేగా కింద ఎన్ని రోడ్లు చేసామో ఈ ప్రాంతంలో నాకు తెలుసు, ఎన్ని ఓపెనింగ్లు చేసామో తెలుసు. గడిచిన 5 సంవత్సరాలు ఒక రోడ్డు అయినా వేసారని అడుగుతా ఉన్నా. మరి బీసీ ఎస్టీ సభ్యులందరూ కూడా 1,00,000 రూపాయలు లోన్లు ఇచ్చాం. 2 లక్షలు ఇస్తే 1,00,000 తిరిగి కట్ట 1,00,000 సబ్సిడీ ఇచ్చాం. మరి ట్రాక్టర్లు ఇచ్చాం, బోర్లు వేయించాం. చంద్రబాబు గారు రైతులను బాగుండాలి, రైతు పక్షపాత ప్రభుత్వం మరి ఆ రోజుల్లో నడిపితే ఈ రోజుల్లో రైతు పక్షపాత ప్రభుత్వం నడుపుతున్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క ఇసుకలో దోచుకుంటూ ఉన్నాడు. పేదలైనటువంటి నిరుపేదలు కష్టపడిన తర్వాత లెక్కర్కి అలవాటు పడ్డారని గమనించి ఆ లెక్కర్లోనే కొట్టేయడం మొదలుపెట్టాడు. అమ్మఒడి ఇస్తాడు, రైతు నేస్తం ఇస్తాడు, ఆటో నేస్తం ఇస్తాడు. ఈ బాబు గారు డబ్బులేగా ఇదంతా కూడా మనం కట్టే పన్నుల నుంచి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం కట్టిన పనుల మీద వాళ్ళు పెత్తనం. మళ్ళీ చంద్రబాబు గారిని తిడతాడు, క్రాస్ వార్ అంటాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 2,30,000 కోట్లని ఈ రాష్ట్రానికి ఇస్తే ఈరోజు 2,60,000 కోట్లు నేను డైరీగా బటన్ నొక్కానని చెప్తున్నాం. మరి 2,60,000 కోట్లు 30,00,000 కోట్లే అప్పు అవ్వాలి. కానీ ఈరోజు మరి ఎన్ని కోట్లు 12 లక్షల కోట్లు అప్పు చేసావు. మరి 2 డబ్బులు ఎవరు తినేశారో సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి ఇచ్చేసాం. మరి ఇది ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల అభ్యర్థి తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా, అలాగే మరి భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా భూపతి శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారమ్మా. ఎందుకంటే మోడీ గారు
ఆయన ఒక కార్యక్రమంలో ఒకటే చెప్తున్నారు, మోడీ గ్యారంటీ అంటే దళితులకు సంబంధించి, పేద ప్రజలకు సంబంధించి ఇంకా సంక్షేమ పథకాలు ఎన్నో చేసే పని ఉంది. ఈరోజు దళితుల్ని గౌరవించింది ఏమైనా పార్టీ ఉందని భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం. ఈయన మోసపూరితమైన మాటలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల్ని నిలువుగా మోసం చేస్తుంది. ఈయన కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడం చేత్తో 100 రూపాయలు తీసుకుంటుంది. మీకు తెలియంది, మీకు అర్థం అవ్వట్లేదు. ఇవాళ సచివాలయాలు 5,000 అంటున్నారు. చంద్రబాబు గారు చెప్పారు సచివాలయంలో ఉమ్మస్తాకి వాళ్ళు రాగానే 10,000 ఇస్తా అంటున్నారు. ఇప్పుడు మోడీ గారు చెప్పారు రైతు సోదరులందరికీ కూడా ఏదైతే పెట్టుబడి అడ్వాన్స్ ఉందో దాన్ని పెంచుతామని చెప్తున్నారు. అలాగే రైతులకు సంబంధించిన పెన్షన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. నిన్న పేపర్లో రాయడం చూసా, ఆయన అక్రమ ఆదాయమే 8,80,000 కోట్లు అంటున్నారు. ఈ 4 సంవత్సరాల్లో ఆయన అక్రమంగా సంపాదించిన అమౌంట్. అందుకని మీరు ఒకటి అందరూ తెలుసుకోండి, దళితుల్ని గుర్తించి ఆదుకునే ప్రభుత్వం ఉందంటే అది ఎన్డీఏ కూటమికి సంబంధించి. భారతదేశంలోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందని, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి అధికారులు ప్రబలించిన ప్రభుత్వం వచ్చిన రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడతానికి అవకాశం ఉంటుందని. యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం స్థానిక భాగ్యలక్ష్మిపేటలోని ఎల్ఎంఎల్ఎం చర్చిలో జరిగింది. యూపీఎఫ్ ప్రెసిడెంట్ మల్లిపూడి జైబాబు ముఖ్య సందేశం అందించారు. సమావేశంలో ఐజక్ మొగ్గళ్ళ, ఎన్ అబ్రహం, లివింగ్ స్టోన్, రాజ్ కుమార్, రత్నరాజు, సునీల్, రాజబాబు, సాల్మన్ రాజు, కరుణాకరన్, జాన్ బాబు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందు నిర్వహించారు. యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ ప్రారంభించిన నాటి నుండి ఒక్క మాసం కూడా ఆగకుండా నియమం ప్రకారం క్రమంగా జరగడానికి అనేక మంది దైవజనులు వచ్చి దేవుని వాక్యం చేత బలపరచబడడానికి దేవుడు సహాయం చేశారు. యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ అపోహలు కానీ లేకుండా ఆధ్యాత్మికంగా దైవ చిత్తానుసారంగా భక్తిగా కొనసాగడానికి దేవుడు కృప చూపించారు. దైవజనులు కాపాడటంలో, వారిని పరామర్శించడంలో, వారి కొరకు ప్రార్థించడంలో, కొన్నిసార్లు చిన్న చిన్న ఆపదలు వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థించి దర్శించడంలో యునైటెడ్ పాస్ట్ ఫెలోషిప్ దైవజనులు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఎగ్జిక్యూటివ్ వారు కూడా ఎంతో ప్రోత్సాహిస్తున్నారు. ప్రతి నెల మొదటి సోమవారం ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతూ ఉంది. 2వ సోమవారం జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఎలక్షన్ సందర్భంగా ఈ మొదటి సోమవారానికి మార్చడం జరిగింది. మన యూపీఎఫ్ ప్రెసిడెంట్ అని గారు, ఆంధ్ర ప్రెసిడెంట్ అని గారు, మనమందరూ కలిసి ఈ పరిచర్యను క్రమం తప్పకుండా ముందుకు నడిపిస్తున్నాము. మీ అందరి ప్రార్థన సహాయ సహకారాలు బట్టి స్థుతిస్తూ, మరి ముఖ్యంగా దాసులు ప్రెసిడెంట్ గారు దేవుని యొక్క ప్రేరేపణ, ప్రేమ, అనురాగాలు ఆనాటి నుండి నాటి వరకు వారు చెప్పినట్లుగా వారి యొక్క నడిపింపులో, క్రమశిక్షణలో మరి ఇన్ని సంవత్సరాలు సహవాసం చేయడానికి దేవుడు ఎంతగానో దయచూపాడు. ఆత్మలనే హృదయంతో ఈ పరిశుద్ధమైన యూపీఎఫ్ చర్యలో నమ్మకమైన పాత్రగా ఉండటానికి దేవుడి దాసులు చూపిన ప్రేమ, సత్కార్యములు, ప్రోత్సాహమని తెలియజేస్తూ స్థానిక 34వ వార్డులో మంగళవారం రాత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు బాల రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణను, ఎంపీగా గూడూరి ఉమాబాలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీకటిమిల్లి మంగరాజు, వట్టిబుజ్జి, పాబుల వాసు, ఎస్ రామాదేవి, గురజాడ బ్రహ్మాజీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది కుర్రోళ్ళు పాడు చేస్తున్నారు.
అక్కడ నాయకులు అక్కడ మంచి పెరుగుదల వస్తే టాప్లు అంటున్నారు. బాగుండాలమ్మ, పిల్లలు పాడకూడదు, చదువుకోవాలి. ఈయనైతే అందరికీ మంచి స్కూల్ ఉండాలి, ఇంగ్లీష్. నిన్నటి వరకు నేను 21 వార్డులు తిరిగాను. ఇవాళ 34వ వార్డు తిరుగుతున్నాను. ఇవాళకి అయితే 22 వార్డులు తిరిగినట్టు. నిన్న సాయంత్రం వరకు నేను 320 కిలోమీటర్లు తిరిగాను. తాడేపల్లిగూడలో నడుచుకుంటా వెళ్ళి ఇంటింటి ప్రచారం చేసి మా నాన్నగారికి ఓటేసి గెలిపించమని కోరటానికి తిరిగాను. 4 రోజులు ఉంది ప్రచారంలో. మీరు ఆలోచించుకోవడానికి శనివారం నాడు, ఆదివారం నాడు ఆలోచించుకోవడానికి మీకు టైం ఇస్తారు. సోమవారం నాడు సోమవారం నాడు 13వ తారీఖున, మే 13వ తారీఖుని మీకు ఓటేస్తానికి మీకు ఇది అవకాశం ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేయవలసిన అవసరం ఉందండి. పార్టీ పరంగా ఆలోచిస్తే ఊరు పాడైపోతుందండి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వీళ్ళందరూ ఒక దారిలో ఉండాలి, పెద్దోళ్ళని గౌరవించాలి, చెప్పిన మాట వినాలి, చదువుకోవాలంటే మీరు తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం మీకు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. మీరు చాలామంది అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి జరగలేదు 5 సంవత్సరాల్లో అది అంటారండి. ఏమండి, కోవిడ్ వచ్చి మనం ఇబ్బంది పడ్డాం కదా, సగం పనులన్నీ జరిగినాయి, సగం జరిగినాయి. ఈ 5 సంవత్సరాల్లో కోవిడ్ లాంటిది ఉండదు. జగన్ గారు మంచి నాయకుడు, అబద్ధాలు ఆడు చెప్పిన అన్నీ చేసుకొస్తాడు. మీకు కూడా ఆయన కూడా చెప్పాడు కదా, నవరత్నాలు పెట్టిన తర్వాత అర్హత ఉన్న వాళ్ళకే పథకాలు అందుతాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, మీరు కారు కూడా కొనుక్కున్నారు, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు 3,000 పెన్షన్ కోసం మీరు ఇమీడియట్గా మీరు కారు కట్టడానికి 25,000, 30,000, 50,000 కారు కట్టేస్తే మీరు ఎలాగా అర్హత ఉంటుందండి? మీకు పథకాలు అందుతానికి మీకు స్తోమత ఉన్నట్టే కదా. జగన్ గారు ఏమి మీ పేరు చెప్పి తీసేయమంటారు, మా నాన్నగారు కూర్చొని మీ పేరు చెప్పి తీసేయమంటారండి. చాలామంది అడ్డంగా మాట్లాడి మాకేం రాలేదు అంటారు. ఆఖరికి వచ్చేటప్పటికి మాకు ఇలాగ అమ్మఒడి వచ్చింది లేదా పెన్షన్ వచ్చింది అంటారు. ఎందుకంటే సరైన నాయకుడు మంచి చేయాలని చెప్పి, పిల్లలందరూ చదువు బాగుండాలని చెప్పి మంచి స్కూల్ కట్టించాడు. అందరికీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, పేద పిల్లలందరూ చదువుకుంటే రేపు పొద్దున వాళ్ళ జీవితాలు మారుతాయని చెప్పి మంచి సందేశంతో ముందుకు వెళ్తున్నాడండి, మంచి పథకాలతో ముందుకు వెళ్తున్నాడండి. మీరు ఆలోచించుకోండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మా నాన్నగారు కొట్టి సత్యనారాయణ గారిని, ఎంపీ గారు ఉమాబాల గారిని గెలిపించాలని కోరుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పక్షాన్ని నిలబడి పేదల పార్టీగా పేరు తెచ్చుకుంటే, చంద్రబాబు నాయుడు మొత్తం పెత్తందారుల వర్గంలో ఉండి ఇళ్ల స్థలాలు వచ్చినా సరే కోర్టుకు వెళ్ళి నిలుపుదల చేయటం కానీ, లేదా పథకాలని నిలుపుదల చేయటం కానీ, అసత్య ప్రచారాలు చేయటం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ. అంతేకాకుండా గతం 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చి దాంట్లో 30 హామీలు నెరవేర్చి మిగతా 620 హామీలు తుంగలో తొక్కి దాని మేనిఫెస్టోని తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చిన వెంటనే 2019 ఎన్నికలు ఏమైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా తూచా తప్పకుండా 99% నెరవేర్చి మేము సిద్ధం అని చెప్పి ప్రతి గడపడకు గత 2 సంవత్సరాల నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఇల్లు తట్టి మీకు పథకాలు ఏమొచ్చినాయి, ఏం రాకపోతే చెప్పండి ఇంక ఇస్తామని చెప్పి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మన కొట్టి సత్యనారాయణ గారు అయితే ఈ నియోజకవర్గంలో 2004 2009 వరకు అంతకుముందు పరిపాలన చేసిన పరిపాలన ఎలా జరిగింది, తర్వాత కొట్టి సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ఎలా జరిగింది. అంతేకాకుండా 19 నుంచి ఇప్పటి వరకు కూడా పరిపాలన చేశారు. ఈ రోజున ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు అమలు చేస్తారో అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఈ యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తూ ఉన్నారు. అందుకని మేమందరం కూడా కోరేది ఏంటంటే, ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు వారి స్పందన చాలా బాగుంది. మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఫ్యాన్ గుర్తు కొట్టి సత్యనారాయణ గారికి, అలాగే ఎంపీగా ఉమాబాల గారికి ఓట్లు వేస్తామని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషంగా. కుట్టూరు రాజేష్ గారు 34వ వార్డు గడప గడపకి కార్యక్రమంలో మేము ఇవాళ తిరుగుతున్నామండి. ఇది ప్రతిపక్షం వాళ్ళు ప్రతి మాటకి ముందు సైకో అన్నారు. అసలు వాడి సైకో అంటే ఏంటండి, మీనింగ్ ఏంటండి? అవతల బాధపడతా ఉంటే అవతల నవ్వేవాడు సైకో. ఇప్పుడు వృద్ధులకి, వితంతువులకి ఎవరికి పెన్షన్ రాకని చేసి వాళ్ళు ఆనందపడేవారు వాళ్ళ సైకోళ్ళు ఎవరండి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, వీళ్ళేయండి. పైకాళ్ళు వాళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసి వాళ్ళ పనులన్నీ మనమే చేయడం, మన చేతనని చెప్పడం ఇవన్నీ తప్పు. మీ పథకాలన్నీ కొనసాగాలన్నా, అభివృద్ధి ముందుకెళ్లాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన కొట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉన్న మీరు కొట్టి సత్యనారాయణ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అలా ఉమాబాల గారికి, కొట్టి సత్యనారాయణ గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నానండి. వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన యూనివర్సిటీ సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేసిన జి దుర్గారావు ఉద్యోగ విరమణ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపకులపతి టి జానకిరామ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దుర్గారావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ టి శ్రీనివాసులు, ఎంబి మల్లికార్జునరావు, బాలకృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాగా వెంకటరమణగూడెం ఉద్యాన యూనివర్సిటీలో మంగళవారం అల్లూరు సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి డి జానకిరామ్ విచ్చేసి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ బి శ్రీనివాసులు, విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ మండలం కుంజనపల్లిలో ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబల, ఎమ్మెల్యే అభ్యర్థి కుట్టు సత్యనారాయణ మంగళవారం ఎన్నిక ప్రచారం నిర్వహించారు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు వారి వెంట ఉన్నారు. తొలుతగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో సొసైటీ అధ్యక్షులు గుమ్మళ్ళ తాతారావు, ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వెలిశెట్టి నరేంద్ర, ముద్రగడ్డ లలిత, తాడేపల్లి మోషే, కండుపూరి ఉదయ భాస్కర్, ఊర్ల నవీన్, మేకా సత్యనారాయణ, చిన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాలు మీరు టచ్ చేయవలసిన అవసరం ఉంది. అందుకనే ప్రతి వీధి తిరగలేకపోతున్నాం. మీరు అన్నిదే భావించద్దు. అన్నగారు కేకేసి మా వీధికి రాలేదు అనుకోవద్దు దయచేసి. కొద్దిపాటి బలం ఉన్నా కూడా రైతు భరోసా పేరు మీద 13,500 ఇచ్చి ఈ మేనిఫెస్టోలో 16,000 చేసి 60 సంవత్సరాలు నిండిన వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి, వితంతు పెన్షన్ ఇచ్చి, అంగవైకల్యంతో బాధపడే సోదరులకి సోదరిమణులకి 3,000 పెన్షన్ ఇచ్చి, ఇవాళ 40 సంవత్సరాలు నిండిన మహిళలకి చేయూత ద్వారా ఆదరించి, ఆసరా పథకం డోక్రా రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబు నాయుడు లాగా కాకుండా 4 వాయిదాల్లో మీ రుణం అంతా తీర్చేస్తానని 4 వాయిదాల్లో మన ఖాతాల్లో వేసి 0 వడ్డీ కూడా మన ఖాతాలో జమ చేసి డైరెక్ట్గా ₹1 ఎవరికి లంచం ఇవ్వకుండా అన్ని పథకాలు డైరెక్ట్గా వస్తే, అమ్మఒడి ద్వారా పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లి అకౌంట్లో 15,000 వేసి, ఈ మేనిఫెస్టోలో దాన్ని 17,000 చేసి, ఇవాళ పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ అక్కడ స్కూల్స్ నాడు నేడు పేరుతోటి పూర్తిగా ఆధునీకరించి, కొత్త టాయిలెట్ నిర్మాణం చేసి, వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు పెట్టి, పిల్లలకి మంచి కొత్త ఫర్నిచర్ వేసి, వారానికి 6 రోజులు మంచి భోజనం, ఇష్టంగా తినే భోజనం 5 కోడిగుడ్లతోటి భోజనం పెట్టి, 3 రోజులు చిక్కి ఇచ్చి, 3 రోజులు రాగిజావ ఇచ్చి, పిల్లల ఎదుగుదలకి ఉపయోగపడేలాగా ఆ ఎదుగుదల వయసులో వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలని ఆయన పడే తపన ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ హర్షిస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే పిల్లల ఎదుగుదల 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలోనే వాళ్ళకి సరైన పోషకాలు అందితే వాళ్ళు ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. లేకపోతే వయసుకు తగ్గ ఎదుగుదల ఉండట్లేదు, సరైన పోషకాలు అందక. అటువంటి కార్యక్రమం మన స్కూల్ పిల్లలందరికీ ఇవ్వాలని వారానికి 5 కోడిగుడ్లతోటి భోజనం పెట్టి ఇష్టంగా తినేలాగా పిల్లలందరినీ మరి చదివించి వాళ్ళు పై చదువులు చదవాలని, ఆ చదువుల కోసం ఏ కుటుంబం మీద ₹1 ఆద్రం ఆ బరువు నేను మోస్తానని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయం ఇవాళ మన పేద కుటుంబాల్లో ఉన్న మన పిల్లలకి పెద్ద పెద్ద చదువులు. మొన్నటి రోజున ఒకరోజు మన ఎస్సీపేటలో రాచర్లు వెళితే ఇలాగే అంబేద్కర్ గారికి విగ్రహం వేసి కిందకి దిగాను. ఒక చిన్న పాప వచ్చింది, అంకుల్ నన్ను బ్రష్ చేయండి అంది. ఏమ్మా ఏంటి నీకు, నేను ఆల్ ది బెస్ట్, నీకు అన్ని రకాలుగా మంచి సరికొద్ది ఆశీర్వదిస్తున్నా. నేను నీట్కి ప్రిపేర్ అవుతున్నాను అంకుల్, నేను డాక్టర్ చదవాలనుకుంటున్నాను, నాకు మంచి ర్యాంక్ వచ్చేలాగా ఆశీర్వదించమన్నాను. అంటే నిజంగా ఆ తల్లి తండ్రి నేను డాక్టర్ చదువుతానంటే చదివించగలరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను చదివిస్తానంటాడు. ఆ పాపకి మంచి ర్యాంక్ వస్తుంది, వాళ్ళు డాక్టర్ అవుతుంది. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇంజనీర్లు అయ్యేవాళ్ళు, డాక్టర్లు అయ్యేవాళ్ళని అందరినీ ఉచితంగా చదివించి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతుంటే, ఇవాళ కూటమి పేరుతోటి మొన్నటి వరకు ఈ పథకాల పేరుతోటి ప్రజల్ని సోమరపోతలు చేసేస్తున్నాడన్న
చంద్రబాబు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే నేను ఎక్కువ ఇస్తానంటాడు. ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు నాయుడు ఇంటికి కేజీ బంగారు ఇస్తానంటాడు. నమ్ముతారా? ఇవాళ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీరంతా సిద్ధమేనా? కొట్టు సత్యనారాయణ గెలిపించడానికి మీరు సిద్ధమేనా? గూడూరు ఉమాబాల్ గారిని ఎంపీ చేయడానికి మీరు సిద్ధమేనా? అందరూ కూడా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన మళ్ళీ మన ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రపోకూడదని మీరంతా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. పెంటపాడు మండలం ముదునూరు సొసైటీ అధ్యక్షులు వైసీపీ నాయకుడు బోరాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సోమవారం సాయంత్రం సుమారు 100 మందితో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. బోరాడ శ్రీనివాస్ను పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోరాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి సాయశక్తులా కృషి చేస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి, గంధం సతీష్, బుద్దన బాబులు, మారం వెంకటేశ్వరం, మైలవరపు పెదబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన కుటుంబంలోకి వచ్చినటువంటి బోరాడు శ్రీను గారు, చింతయ్య గారు, వెంకటరామన్గూడ గ్రామానికి చెందిన వైసీపీ మెంబరు వాతం చింతారావు గారికి స్వాగతం పలుకుతూ వారి కుటుంబ సభ్యులు, వారి శ్రేయోభిలాషులు అందరికీ కూడా స్వాగతం. ఎందుకంటే ఈరోజు జనరంజకమైన పరిపాలన రాబోతా ఉంది. మీరు రావక్కర్లేదు, మేము మిమ్మల్ని గెలిపిస్తామని. అది మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఎంతో మంది శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, మరి చింతయ్య గారు, వీళ్ళందరూ కూడా కొన్ని వేల మంది మన పార్టీలో జాయిన్ అయ్యారు. రాబోయే రోజుల్లో మరి ధర్మ పరిపాలన రావాలి, తాడేపల్లిలో అవినీతి అధికారులు ఉండకూడదు, ఎవరిని కూడా డబ్బు అడిగిన రాజకీయ నాయకుని ప్రతి కూడా దొంగని కేకేయాలని చెప్పి నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి పెద్ద దొంగ. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తి. ఇవాళ చూసుకుంటే ఇసుక అమ్ముతా ఉన్నాడు, దానికి ఒక అకౌంటబిలిటీ లేదు, దానికి ఎవరు కాంట్రాక్టర్ తెలియదు, డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్ పోతా ఉంది. లిక్కర్ అమ్ముతా ఉన్నాడు, 50 రూపాయలు బాటిల్ 250 రూపాయలు. ఎందుకయ్యా నువ్వు అమ్ముతున్నావు అంటే పేద ప్రజలు తాగుతాకి అందుబాటులో లేకుండా ఉంటుందని. సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు మానేశారా? 20,000 కోట్ల రూపాయలని వాళ్ళ దగ్గర తీసుకెళ్లిపోతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన నవరత్నాలకే మొత్తం డబ్బులన్నీ కూడా సాయంత్రం తండ్రి దగ్గర తాగి మందులోంచి లాక్కున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం కాదన్నారు. ఎక్కడికి వెళ్ళినా స్వాగతం పలుకుతూ ఉన్నారు, నేరాజం పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారిని సీఎం చెయ్యాలి, లేకపోతే ఈ రాష్ట్రానికి అనివార్యం. అలాంటి వ్యక్తులు లేకపోతే గాడిలో పెట్టలేం. హైదరాబాద్ లోని మహానగరం సృష్టించిన వ్యక్తి వాళ్ళు మళ్ళీ అమరావతిని మళ్ళీ హైదరాబాద్ తరహాలో చేయబోతా ఉన్నాడు. రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు ఈ మూర్ఖుడు. రాబోయే రోజు రాజధాని వస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం సంవత్సరంలో. ఖచ్చితంగా విశాఖ ఉక్కును ఆపుతాం, వెళ్లకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులని కూడా తీసుకొస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ రోజు మన కుటుంబంలో ప్రతి వ్యక్తికి తగిన మర్యాద ఇస్తాం. వాళ్ళ జోలికి ఎవరికన్నా వస్తే మేమంతా కూడా ఇంటి ముందు కూర్చుని వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను నా డబ్బు ఖర్చు పెట్టాను ఊరికి. ఎన్ఐటి నిట్టు తీసుకురావడానికి కానీ, లేదా బొలుసులం గుళ్ళు కడతాకి కానీ, పార్కులు నిర్మించడానికి కానీ, స్కేటింగ్ పార్కులు నిర్మించడానికి, ఇండోర్ స్టేడియం దాన్ని ఒక సిటీ మాదిరిగా తయారు చేయాలని కలగన్నాను. దాని లెక్క ప్రకారం నేను చేశాను. ఈ ప్రమాదాన్ని నుంచి తప్పించుకోండి. ఇవాళ సోదరులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మా కుటుంబం తరఫున, జనసేన పార్టీ, తెలుగుదేశం ఉమ్మడి ఎన్డీఏ తరఫున మీకు స్వాగతం పలుకుతూ, మీ కష్టంలో కష్టంగా ఉంటాం, మీ సుఖంలో సుఖంగా ఉంటాం తెలియజేసుకుంటూ, ఎప్పుడూ మీకు తోడుగా ఉంటామని మరొకసారి తెలియజేసి సెలవు తీసుకోవడం. పెంటపాడు మండలం ముదునూరు గ్రామ పెద్దలు, మా స్నేహితులు, అలాగే మిత్రులు బోరాడు శ్రీను గారు జనసేన పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా సుమారుగా 100 మంది కార్యకర్తలతో వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారు ముదునూరు, ఆల్తీపాడు, బోడపాడు ఈ గ్రామాల్లో పట్టున్నటువంటి వ్యక్తి. ఈ సేవలు జనసేన పార్టీకి చాలా అవసరమని మేము కోరిన మీదట అతను స్వయంగా రావడం జరిగింది. 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో సుమారుగా
ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చి కొనేస్తామని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకోండి, అవన్నీ కూడా ప్రజల నుంచి దోచేసిన డబ్బులే. ఏదైతే వాళ్ళు ఇస్తాం అనుకుంటారో ఆ డబ్బులు ఏమన్నా కూడా తీసుకుని ఓటు మాత్రం ఏమని సామాన్య ప్రజలు కానీ అలాగే తాడేపల్లిగూడెం ప్రజలు కానీ స్వచ్ఛందంగా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఆశపడకండి. ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతున్నటువంటి ఈ కొమ్మగూడెం కానీ ఇలాగే ఈరోజు తాడేపల్లిగూడెం రూరల్ మండలం వెంకటరామన్గూడెం వైసీపీ కార్యకర్త చెంతయ్య గారు జాయిన్ అవుతున్నారు. ఆయన జాయిన్ కూడా ఆ ఊర్లో మంచి మెజార్టీ వస్తుంది తెలియజేస్తూ మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయిన జనసేన పార్టీ మరియు కూటమి పార్టీలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన మన బొలిశెట్టి సింగ్ గారికి మద్దతు ఇవ్వడానికి మా ఊరు గ్రామస్తులు, మా పార్టీ, నా అభిమానులు, నన్ను కోరుకునే అభిమానులు అందరూ కూడా ఎంతో ఒత్తిడి తీసుకురావడం వల్ల ముదునూరు నుంచి నేను ఈ పార్టీలో చేరడం జరుగుతుంది. కాబట్టి మన జనసేన పార్టీకి మా ముదునూరు నుంచి మేము మన బొలిశెట్టి సీని గారికి ఎంతో కృషి చేసి మేము అఖండమైన విజయాన్ని కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుళ్లలో గ్రామ సర్పంచ్ మాకార రాజు సతీష్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణను గెలిపించాలంటూ గ్రామ వైసీపీ నాయకులతో కలిసి ఎన్నిక ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ గారి ఆదేశాల మేరకు జగన్కు ఎందుకు ఓటేయాలనే దాని గురించి ఆయన ఇంటింటికి ప్రచారం చేయమని మా ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా జగన్ గారికి ఎందుకు ఓటేయాలి అని అడగమన్నారు. ఇప్పుడు అదే అడుగుతున్నాం, మీకు ఎందుకు ఓటేయాలి, జగన్ గారికి ఎందుకు ఓటేయాలమ్మా అని మేము అడిగాం. అడిగితే జగన్ గారు మా ఇంటికి ప్రతి ఒక్కళ్ళకి లబ్ధి కూర్చారు కాబట్టి మేము జగన్ గారికి ఓటేయాలండి, అందుకు జగన్ గారికి ఓటేస్తున్నామని కూడా ప్రజలందరూ చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వ్యతిరేకం ఉంటుంది, కొంతమందికి ఆపోజిట్ ఉంటారు, అన్ని ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి. కానీ మన ఇంట్లో మనకి మంచి జరిగిందా లేదా, మన పిల్లలు ఆదిగాల నాడు ఇక్కడ ఆరంలో ఒక 60 సంవత్సరాల కింద స్కూల్ కట్టారండి. 60 సంవత్సరాల కింద కట్టిన స్కూలు ఈ రోజు కూడా బాగు చేయకపోతే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 20 లక్షల రూపాయలు గ్రాంటు ప్రారీ గోడకైతే స్కూల్ బాగు చేయడానికైతే. ఇదివరకు మేము బలం మీద కూర్చొని చదువుకున్న ఆ స్కూల్లో ఇవాళ మా పిల్లలు బెంచీల మీద కూర్చొని చదువుకుంటున్నారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసి అలాగే కొట్టు సత్యనారాయణ గారిని ఎమ్మెల్యేగా చేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ యొక్క అందరినీ కూడా కోరుతూ ప్రచారం నిమిత్తం మా గ్రామం అంతా తరలిచ్చి 200 మందితో నేను ఊరేగింపుగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా జగన్ గారికి ఓటేస్తామన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు మేము అడగలేకుండా సరే గుమ్మంలోకి వెళ్తుంటే మేము ఫ్యాన్ గుర్తుకేస్తాం అని చెప్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి, మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ రోజున ఈ గ్రామంలో ప్రచారం తిరుగుతున్న కారణం మా కొట్టు సత్యనారాయణ గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారండి. ఈ రోజున ఈ గ్రామంలో ఆవుల గ్రామంలో 2019లో 90 ఓట్ల మెజార్టీ వచ్చిందండి. మా కోరిక, మా అందరి కోరిక ఏంటంటే ఈవేళ ఈ గ్రామంలో మాకు ఉన్నటువంటి ఓట్లు 800 ఓట్లు ఉన్నాయండి. మా లెక్క ప్రకారంగా మేము మినిమం 150 నుంచి 200 మెజార్టీ తీసుకొస్తే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మాకు కృషి మేము చేసి మా కొట్టు సత్యనారాయణ గారికి ఆరుల గ్రామం నుంచి 150 నుంచి 200 మెజార్టీ తీసుకొచ్చి ఘనంగా మేము దిగ్విజయం చేసి కొట్టు సత్యనారాయణ గారికి ప్రమాణ స్వీకారానికి మా అందరి తరఫున మేము ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుతూ ఉన్నామండి. వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్ గారికి ఓటు ఎందుకు వేయాలనే ఉద్దేశం మీద ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి జగన్ గారు చేసే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియజేసి వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎంతమంది చేయూత పథకాలు, విద్యా దీవెన, అమ్మఒడి, చదువులేని విద్యార్థి చదువుకునే విద్యార్థి స్తోమత లేని వారికి ఫీజు రీయింబర్స్మెంట్తో చదువుకుంటా చేయూతనిచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు చేసేటువంటి జగన్ గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ప్రతి ఇంటికి జగన్ గారికి ఓటెందుకు వేయాలనే విషయాన్ని మేము తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగాం. అదే కాకుండా కొట్టు సత్యనారాయణ గారు వారి సాధ్వర్యంలో యాదగిరి నియోజకవర్గంలో నుంచి
వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అయితే కొంతమంది అభివృద్ధి లేదు అంటున్నారు, కానీ అది చాలా చోట్ల చూడాలి. సంక్షేమ పథకాలు చేశారు, కొంతవరకు చేశారు, ఇంకా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు నీరుకొండ పండు మంగళవారం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. నీరుకొండ పండు మిత్ర బృందానికి బొలిశెట్టి కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలోకి వచ్చినటువంటి పండు నీరుకొండ పండు వారి మిత్ర బృందం అందరికీ ఆహ్వానం పలుకుతూ ప్రజాసేవే లక్ష్యంగా ప్రజాసేవనే మనం మోటివ్గా పెట్టుకుని ప్రజలకు సేవ చేసే విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో ఓడిపోయినప్పుడు కూడా కరోనా సమయంలో కానీ కష్టాల్లో కానీ కళ్యాణ్గా రాసేయాలి. పవన్ కళ్యాణ్కి ఏదైతే చెప్పారో దాన్ని ఇవాళ భవన కార్మిక నిర్మాణ విషయంలో కానీ కరోనా సమయంలో కానీ మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలకు తోడుగా ఉండండి అని చెప్పిన నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ సహాయపడుతూ మరి గడిచి ఇన్ని సంవత్సరాలుగా ప్రజాసేవకు అంకితంగా 10 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న వ్యక్తిని నేను. మరి ఈరోజు జనసేన పార్టీలోకి ఇంతమంది జాయిన్ అవుతూ ఉన్నారంటే మరి చాలా ఆనందంగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ మరి రాబోయే ఎలక్షన్తో 1 సైడ్ ఎలక్షన్ తాడేపల్లిలో 1 సైడ్ ఎలక్షన్ చేసే విధంగా మీరందరూ ఉండాలని మరి 13వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మన యుద్ధాన్ని కంటిన్యూ చేద్దాం. రామరాజ్యాన్ని స్థాపిద్దాం. చంద్రబాబు గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందిద్దాం. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ అసెంబ్లీ పంపించండి, నిజాయితీగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి ఓటు అయిపోతే ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి ఉండదు. ఆ 2 స్లోగన్స్తో మీరు గాజు గ్లాస్ గుర్తుకి ఎమ్మెల్యేగా నాకు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా భూభద్ర శ్రీనివాసవరం గారికి కమలం గుర్తుకేసి ఇద్దరిని గెలిపిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కుటుంబాన్ని జగమంత కుటుంబంగా చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ప్రజాసేవే లక్ష్యంగా సామాన్య ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో సామాన్య ప్రజలకి పట్టణ ప్రజలకి న్యాయం జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో నేను ఆయన మంచితనానికి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకి కరోనా సమయంలో ఆయన చేసే సహాయ కార్యక్రమాలకి ఆకర్షితున్నాయి. నేను పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ యూత్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను 14వ వార్డు ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఈరోజు జనసేన పార్టీలో సీనన్నయ్య గారి ఆశీస్సులతో నేను ఈ రోజున అన్నయ్య గారి ఆధ్వర్యంలో మార వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నయ్య గారు చేతుల మీదుగా జనసేన కండువ కప్పుకొని పార్టీలో జాయిన్ అవ్వడానికి చాలా ఆనందిస్తూ అలాగే నా మిత్రబృందం బాలాజీ అలాగే మా మిత్రబృందం అంతా కూడా జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా ఈ పార్టీకి సేవ చేస్తూ ప్రజలకు కూడా సీనన్న గారి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రెగ్యులర్గా అందించే సంక్షేమ నిధులను నిలుపుదల చేసిన కోర్టు ఉత్తర్వులు సస్పెండ్ చేయాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు పసుపు కుంకుమ కింద ఇచ్చిన నిధులను ఎలక్షన్ వరకు ఇవ్వడానికి కోర్టు అంగీకరించిందని, కోర్టు చేస్తే అలాగే ఇప్పటి ప్రభుత్వం బటన్ నొక్కి డబ్బును కూడా పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారికి వినతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.